సూర్యాపేట జిల్లా గిరినగర్ ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ బయట సమోసా తిని వాంతులు చేసుకుని స్పృహ తప్పిపోయారని తెలిసింది. విద్యార్థులకు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. ఆర్డీఓ వేణుమాధవ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ విద్యార్థులను పరామర్శించారు. బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు అధికారులు. గర్ల్స్ హాస్టల్లో 5 పిల్లలు ఏదైతే బయట అమ్మిన ఏదైతే సమోసా ఉందో సమోసా తిన్నాక వాళ్ళకు కొంచెము వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిటింగ్స్ అయినాక వాళ్ళు ఉటన మా ఇక్కడ శరణ్య హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ చూస్తున్నారు. సో 5 పిల్లలు ఎవరైతే ఉన్నారో 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలు ఒక 5 ఉన్నారు ఆడపిల్లలు. సో వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా స్టేబుల్ గా ఉంది. దేర్ ఇస్ నో లైక్ ఏం లేదు, మంచిగా ఉంది. వాళ్ళ కండిషన్ కూడా బాగుంది, హెల్త్ కండిషన్. నేను పొద్దున ఏమో సమోసాలు కొన్నా, అయితే తినని బ్యాగ్లో పెట్టేసిన. అయితే ఈ మధ్యాహ్నం వచ్చి తిన్నామని తేముందని తిన్నా. అయితే తిన్నాక ఏమో నాకేమైంది, మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది, వామిటింగ్ అయినట్టు అనిపించింది. అయితే నేను టీచర్ని అడిగి వెళ్ళిన, వామిటింగ్ వచ్చింది. అయితే మా తర్వాత కళ్ళు తిరిగి పడ్డాం. మేము 5 కళ్ళు తిరిగి పడితే ఇమీడియట్గా మేము వార్డెన్ మేడంకి సార్ ఫోన్ చేసారు, మాస్టర్ సార్. అయితే ఫోన్ చేసినాక వార్డెన్ మేడం ఏమో వర్కర్లకు ఫోన్ చేస్తే వర్కర్లు ఏమో ఇమీడియట్గా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మేము వర్కర్ ఏం తప్పు లేదు, మాది మేము తిన్నాం, మేమే కింద పడ్డాం. వర్కర్లు ఏం